పేపర్ కరెక్షన్‌లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనలే ఈ వీడియో. ఖచ్చితంగా లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. సో, పేపర్ కరెక్షన్ అన్నప్పుడు మనం దాదాపుగా చూస్తూ ఉంటాం ప్రతిది గూడా. కొంచెం నవ్వుకుంటూ ఉంటాము. ఆ నవ్వుకునే పేపర్‌లు ఏంటో ఈ వీడియోలో. కొంతమందైతే క్వెషన్ పేపర్‌ని 3, 4 సార్లు ఎత్తి రాయడం. అంటే ఏమి రాక రాస్తుంటారు పాపం మరి. ఏమి రాక 3 అవర్స్ ఊరికే కూర్చోవాలి. ఏం బాబు రాయలేదంట అని చెప్పేసి క్వెషన్ పేపర్‌ని ఎత్తి రాయడం. కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్‌లోనే వాళ్ళ దేవుళ్ళ గురించి రాయడం. ఒక శ్లోకం గాని ఏదైనా. సో, దేవుణ్ణి శ్లోకం రాస్తే ఖచ్చితంగా పాస్ చేస్తారనేటువంటి ఇంటెంట్‌లో వచ్చినట్టున్నారు. కొంతమంది రాసింది 2, 3 పేజీలు రాస్తారు. దాని తర్వాత ప్లీజ్ పాస్ మీ సార్, ప్లీజ్ పాస్ మీ సార్. 1, 2 పేపర్‌లో నేను చూశాను. దాదాపుగా ప్లీజ్ పాస్ మీ సార్ అని ఒక పేపర్ అంతా రాశాడు. ప్లీజ్ పాస్ మీ సార్. కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ రాస్తారు లాస్ట్‌లో. మా అమ్మ నాన్నకి పనికెళ్తారు. మాకు ఇబ్బందుల్లో ఉన్నాము. నేను పాస్ అయితే తప్ప గడవదు. మమ్మల్ని పాస్ చేయండి. సో, ఈ విధంగా కైండ్ ఆఫ్ రైటింగ్ రాస్తున్నారు అన్నమాట ఎగ్జామ్స్ సంబంధించి. సో, ఎగ్జామ్స్ మరి ఎందుకు ఇలా రాస్తున్నారంటే ఆ గ్రూప్ ఇష్టం లేక రాస్తున్నారా? వాళ్ళ పేరెంట్ ప్రెజర్ పెట్టడం వల్ల రాస్తున్నారా? వానికి చదువు రాకపోవడం వల్ల రాస్తున్నారా? అనేది మనకు అయితే తెలియదు. కాకపోతే చాలామంది మరి ఆంధ్రప్రదేశ్‌లో నెక్స్ట్ మరి సిబిఎస్ఈ టైప్ సిలబస్ రాబోతుంది. ఇప్పుడే ఇట్లా రాస్తుంటే సిబిఎస్ఈ వచ్చినప్పుడు ఇంకా కష్టమవుతుంది. క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ క్వెషన్ చెప్పడం కష్టమవుతుంది. సో, కాబట్టి మరి అప్పుడు ఎలా ఉండబోతోంది? అసలు ఎలా రాస్తారు? మరి ఇంపార్టెంట్ చెప్తేనే రాయలేనప్పుడు అలా టైప్ ఆఫ్ మనకి సిబిఎస్ఈ ఉన్నప్పుడు మనం ఎలా అసలు ఎగ్జామ్‌లో కూర్చోగలుగుతాం? ఇంపార్టెంట్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ కూడా కొంతమంది ఆలోచించాలి. గ్రూప్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకు మ్యాథ్స్ వస్తే ఎంపీసీ తీసుకోవడం, లేదా బాటనీ జువాలజీ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడం. ఇలా వస్తేనే తీసుకోండి. లేదంటే కష్టపడొద్దండి. అక్కడ పోయి ఖాళీగా కూర్చోద్దండి.